అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ మజిలీ తొలి వారం అద్భుతమైన లెవెల్లో ముగించగా రెండో వారం మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర కొత్త సినిమా చిత్రలహరి నుండి పోటీని గట్టిగా ఎదుర్కొన్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర అద్భుతంగా హోల్ చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ కలెక్షన్లని సాధించింది. సినిమా నైజాం ఏరియాలో 38 లక్షల షేర్ ను, వైజాగ్ లో 20 లక్షల షేర్ ను, సీడెడ్ లో 19 లక్షల వరకు షేర్ ను ఇలా అన్ని ఏరియాలలో మంచి వసూలతో రన్ అవ్వగా ఓవరాల్ గా 8వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా 80 లక్షల నుండి కోటిలోపు వసూలను అందుకునే అవకాశం ఉందని భావించారు. నైజాంలో చాలా ఏరియాలలో ఈవినింగ్ అండ్ నైట్ షోలకు భారీ వర్షాల వల్ల కొద్దిగా ఎదురుదెబ్బ తగిలినప్పటికీ రోజును ఘనంగా ముగించిన మజిలీ సినిమా 8వ రోజు మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో 91 లక్షల షేర్ ను సాధించింది. దాంతో 8 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 23.1 కోటి షేర్ ను వసూలు చేయగా 8వ రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 1.04 కోట్ల షేర్ ను వసూలు చేసింది. దాంతో 8 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 29.12 కోట్ల షేర్ ను సాధించి దుమ్ము లేపింది. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 21 కోట్ల రేంజ్ లో ఉండటం, బాక్సాఫీస్ దగ్గర 22 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగడంతో సినిమా మొత్తం మీద 8 రోజులకు గాను సాధించిన కలెక్షన్లతో ఇప్పటికే 7 కోట్లకు పైగా ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా గ్రాస్ వివరాలను చూసుకుంటే సినిమా 47 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ ను వసూలు చేసినట్లు సమాచారం. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా నాగచైతన్య కెరీర్ లోనే ఆల్ టైమ్ నెంబర్ 1 మూవీగా నిలిచిందని చెప్పాలి. 8 రోజుల్లోనే అన్ని సినిమా రికార్డులను బ్రేక్ చేసి రానుండే వేడుక చూద్దాం 28.9 కోట్ల కలెక్షన్లను క్రాస్ చేసి ఈ సినిమా 29.12 కోట్ల షేర్ తో ఇప్పుడు నాగచైతన్య కెరీర్ నెంబర్ 1 మూవీగా నిలిచింది. ఇక 9వ రోజు సినిమా బాక్సాఫీస్ జోరు ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.